నమస్తే అండి, నేను రజా. సో ఇతను మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు. ఇతని పేరు వచ్చేసి త్రిపుర నేని చిట్టుబాబు. నేను చనిపోయినాడు. చనిపోతే శత్రువుని సైతం మనందరం ఏం చేస్తాం? సద్గతి ప్రాప్తి రస్తు, రెస్ట్ ఇన్ పీస్, ఆత్మకు శాంతి కలగాలి, ఓం శాంతి లాంటి కామెంట్స్ పాస్ చేస్తూ ఉంటాం. కానీ ఈ వ్యక్తి చనిపోతే మాత్రం చాలా 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 ఘోరంగా ట్రోల్ అవుతూ ఉన్నాడు. సో ఇతను బేసిక్గా ఇతను పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చాలా గొప్ప వ్యక్తులుగా ఇతను చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది. వాళ్ళకంటూ కొన్ని స్టోరీలు అయితే ఉన్నాయి. మరి ఈయన ఏం చేశాడంటే ఏవో సినిమాలో నటించినట్టు ఉన్నాడు. ఎలా ఫేమస్ అంటే మెగా ఫ్యామిలీని వాళ్ళ గురించి, చిరంజీవి గారి గురించి డిబేట్లలో పార్టిసిపేట్ చేసి నోటికి ఎంత వస్తే అంత ఘోరమైనటువంటి కొన్ని సందర్భాల్లో పదజాలను ఉపయోగిస్తా ఈ వ్యక్తి రియాక్ట్ అయ్యేవాడు. చాలా ఘోరంగా మాట్లాడేవాడు, చాలా తక్కువ చేసి చిన్న చూపుతో మాట్లాడేవాడు. సో దాంతో అనేక సందర్భాల్లో ఈ చిట్టిబాబు అనేటటువంటి వ్యక్తిని మెగా అభిమానులు చాలా ఘోరంగా ట్రోల్ చేసేవాళ్ళు. అయినప్పటికీ కూడా ఇతను తగ్గేవాడు కాదు. రెండోది ఏంటంటే ఇతను మంచు ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తి. మోహన్ బాబు గారికైనా, మంచు విష్ణుకైనా, మంచు మనోజ్కైనా, మంచు లక్ష్మికైనా, ఏదైనా వీళ్ళ ఫ్యామిలీలో ఏదైనా రిఫ్ట్ నడుస్తూ ఉంటే, వాళ్ళ మధ్య ఫైటింగ్ నడుస్తూ ఉంటే అప్పుడు బయటకు వచ్చి దానికి సంబంధించి ఈ వ్యక్తి కామెంట్స్ పాస్ చేస్తూ ఉండేవాడు వాళ్ళ ఇంట్లో వ్యక్తి లాగా. కానీ ఎప్పుడు కూడా ఈ చిట్టిబాబు అనేటువంటి వ్యక్తిని వాళ్ళు ఎక్కడ భుజాన్ని వేసుకుని పోయాడు నేను ఎక్కడ కూడా చూడలేదు. ఇక రాజకీయంగా చెప్తే ఇతను బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా చెప్పుకుంటాడు. ఆ పార్టీ కండవా వేసుకొని ఉండడం కూడా ఇప్పుడు నేను చూడాల. డిబేట్లో కూర్చున్నప్పుడు బీజేపీ పార్టీకి సంబంధించి నేను సపోర్టర్ని, సింపథైజర్ని, మోడీ గారంటే నాకు చాలా ఇష్టం, గౌరవం. సో ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మీద నాకు అపారమైన భక్తి ఉందని చెప్పుకునేటటువంటి ఈ వ్యక్తి ఇదే కూటమిలో ఉన్నటువంటి పార్టీలని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కూడా వివిధ ఛానల్స్లో ఇంటర్వ్యూలు ఇస్తూ ఉండేవాడు. చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ఏ యూట్యూబ్ ఛానల్ మైక్ తీసుకెళ్ళినా సరే అక్కడికి వెళ్ళి ఆయన మాట్లాడుతూ ఉండేవాడు, తన యొక్క ఒపీనియన్ని చెప్పేవాడు. ఇప్పుడు తప్పంటే కాదు, కానీ చెప్పడంలో కావాలని చెప్పేసి మెగా ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని పర్టికులర్గా టార్గెట్ చేసుకుంటా రాద్ధాంతం చేసేవాడు ఈ వ్యక్తి. సో అందుకోసం చెప్పేసి ఇతను చనిపోయిన తర్వాత అనేక మంది పాజిటివ్గా కంటే కూడా నెగిటివ్గా స్పందించడం జరుగుతుంది. అందుకే పెద్దలు అంటారు, నోరు మంచిదైతే ఊరి మంచిదవుతుందని. చివరాఖరికి శత్రువు చనిపోయినప్పటికీ కూడా ఆత్మకు శాంతి కలగాలి అని చెప్పేసి అనుకునేటటువంటి క్రమంలో ఈ వ్యక్తి చనిపోతే మాత్రం ఎవరు కూడా వీలైనంత వరకు పాజిటివ్గా అయితే రియాక్ట్ అవ్వలేదు. సో అది అనమాట ఆయన సంపాదించుకున్నటువంటి ఆస్తి. కాబట్టి చనిపోయినటువంటి వ్యక్తుల గురించి చెడుగా మాట్లాడడం సభ్యం కాదు. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇంకా నెగిటివ్ కామెంట్స్ పాస్ చేయాలి.